అందరికీ హాయ్ అండి. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త పింఛన్లకు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వారి యొక్క పేర్లను సచివాలయం సిబ్బంది లాగిన్లలో రావడం అయితే జరిగిందనమాట. ఎవరు ఆ కొత్త పింఛన్ దారులు, అసలు ఏ విధంగా వచ్చింది, పింఛన్ తీసుకునే ముందు చేయాల్సిన పని ఏంటి, ఇలాంటి వివరాల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా వీడియోస్ ని చూస్తూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ అవుతుంది అనమాట. ఇంకా వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ఒక నెల క్రిందట ఒక జీవో అయితే ఒక సర్క్యులర్ ను రిలీజ్ చేయడం జరిగిందనమాట. అది ఏ విధంగా అంటే పోస్ట్ పింఛన్లు అనేది ఒక మంత్ లోనే అంటే ఒక నెలలోనే ఇవ్వాల్సిందిగా అని కొత్తగా ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఏ విధంగా అంటే నవంబర్ 1, 2024 అప్పటి నుంచి ఎవరైతే మరణించారో అదే చనిపోయారో వారి యొక్క పింఛన్ అనేది వారి యొక్క భార్యను పింఛన్ అనేది బదిలీ చేయడానికి ఆదేశాలు కొత్తగా రావడం అయితే జరిగిందనమాట. ఇది ఒక నెలలోనే ప్రాసెస్ జరగాలి అని కొత్తగా ఆదేశాలు రావడం జరిగాయి. ఆ విధంగా ఇప్పుడు ఈ నెలకు సంబంధించి గత ఎవరైతే పింఛన్ తీసుకోకుండా చనిపోయారో వారి యొక్క డీటెయిల్స్ చూపించి అలాగే డెత్ సర్టిఫికేట్ లేదా వాటి యొక్క వివరాలు చూపించి ఆ పింఛన్ అనేది స్పోర్ట్స్ పింఛన్ గా తీసుకునే హక్కు వారి యొక్క భార్యకు ఉంది. ఇది ఈ నెల పింఛన్ రావడం జరిగిందనమాట. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం అయితే ఉంది. గత నెల అంటే నవంబర్ 1 నుంచి 2024 లో పింఛన్ తీసుకుంటూ ఎవరైతే చనిపోయారో వారి యొక్క పింఛన్ అనేది స్పోర్ట్స్ పింఛన్ గా వారి యొక్క భార్య అప్లై చేస్తే ఆ పింఛన్ వారి యొక్క భార్యకు మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఆప్షన్ రావడం అయితే జరిగింది. ఎవరైతే ఈ స్పోర్ట్స్ పింఛన్ తీసుకుంటున్నారో వారికి ముందుగా ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. ఈ విధంగా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకుంటే నెక్స్ట్ నెల నుంచి మీరు పింఛన్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల మీకు పింఛన్ అనేది రాదు అన్నమాట. నవంబర్ 1 నుంచి 2024లో ఎవరైతే చనిపోయారో వారి యొక్క భార్యలకు ఈ స్పోర్ట్స్ పింఛన్ పెట్టుకునే అవకాశం అయితే వచ్చిందనమాట. కొత్తగా ఒక నెల కిందట ఇది జీవో రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుకుంటున్నా. ఎవరైతే ఈ స్పోర్ట్స్ పింఛన్లు తీసుకుంటున్నారో పింఛన్ తీసుకోక ముందుకే ఈ కేవైసీ అప్డేట్ అనేది ఖచ్చితంగా వారి యొక్క భార్యలు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ స్పోర్ట్స్ పింఛన్ కి సంబంధించి మహిళలు వారికి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ సమాచారం మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఈ కొత్త స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.